Congrats Uday for your success. Thank you, sir. So ఇప్పుడు పాస్ అవుట్ ఏం చదివి 16 పాస్ అవుట్ సార్, బీటెక్ ఏఈ చదివాను. ఏఈ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. ఓకే, ఇన్స్ట్రుమెంటేషన్ చదివినాక ఐటీ సైడ్ వద్దాం ఎందుకు అనుకున్నారు? మా బ్రదర్ థాట్ సార్, మా బ్రదర్ చెప్పారు ఫ్యూచర్ బాగుంటుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఈ సైడ్. ఓకే, అందుకే సాఫ్ట్వేర్ సైడ్ వచ్చేసాను. ఓకే. ఎట్లా ఉంది 4 months ఆఫ్ జర్నీ విత్ బిఆర్ఎన్? బాగుంది సార్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఎంత వచ్చింది సాలరీ? 2 lakhs. 2 lakhs అంటే 18,000 per month. 18,000. ఓకే, 16 పాస్ అవుట్, అది ఇన్స్ట్రుమెంటేషన్, 18,000 సాలరీ వచ్చిందని ఎక్స్పెక్ట్ చేసావా? సార్ చేయలేదు. ఓకే, ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే ఈ సక్సెస్ అచీవ్ అవడానికి మేజర్ డిఫరెన్స్ ఏంటి? మేజర్ బిఆర్ఎన్ సార్. ఓకే, సో ఎప్పుడన్నా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యావా? ఇదే ఫస్ట్ ట్రైనింగ్? ఇదే ఫస్ట్ టైం. ఓకే, నార్మల్ ట్రైనింగ్ కి మన బిఆర్ఎన్ ట్రైనింగ్ మేజర్ డిఫరెన్స్ ఏంటి నువ్వు అబ్జర్వ్ చేసింది? బిఆర్ఎన్ లో అయితే ఫుల్ గా సిస్టమ్ మనకే చేస్తారు, సార్ కూడా బాగా చెప్తారు అర్థమయ్యేటట్టు. ఓకే, సో ఫుల్ ప్రాక్టీస్ ఉంటుంది సార్. ఓకే, ప్రాక్టీస్ ఎంత చేసుకుంటే అంత మంచిగా ఉంటుంది. ఓకే. నీకు జాయిన్ అయ్యే ముందు ఒక డౌట్ అయితే ఉంటుంది, ఇన్స్ట్రుమెంటేషన్ నాన్ టెక్నికల్ సైడ్ జాబ్ వచ్చిద్దా రాదా అని. ఎట్లా ట్రస్ట్ చేసావు బిఆర్ఎన్ ని? అంతకుముందు చూసాను సార్, మా సీనియర్స్ కూడా చాలా మంది బాగా చేశారు. ఓకే, సో సార్ కూడా ఫస్ట్ బేసిక్స్ నుంచి వస్తారు ఇక్కడ నుంచి. ఓకే, సో అందరు ఈక్వల్ గా ఉంటారు, బాగా ఈజీగా అర్థమైపోతుంది. ఓకే. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అప్రాక్సిమేట్ గా ఎంతమంది ప్లేస్ అవటం చూసారు? 50 members. 50 members. ఓకే, జాబ్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్న నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? బిఆర్ఎన్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ద జాబ్. అదే జాబ్ ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి బిఆర్ఎన్ బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్తాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.